UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే. ఎన్నో ముఖ్యమైన విషయాలు మన ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి ఆధ్యాత్మికంగా. అపర్ణ నవరాత్రులకి సంబంధించి అసలు నవరాత్రులు అంటే శరన్నవరాత్రులనే మామూలుగా మనం వింటూ ఉంటాం. కానీ అపర్ణ నవరాత్రులు ఏ విధంగా చేసుకోవాలి, ఏమిటి దాని వెనకాల ఉన్నటువంటి కథ ఏమిటి, ఎందుకు చేస్తారు, ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు గురువుగారు వివరిస్తారు. బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గారు మనందరికీ సుపరిచితులు. చాలా విషయాలు గతంలో కూడా మన ఛానల్లో ప్రసారం అయి ఉన్నాయి. ఇక ఈరోజు అపర్ణ నవరాత్రులకు సంబంధించి కొన్ని వీడియోస్ చేయబోతున్నాం. తప్పకుండా ప్రతి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి. గురువుగారిని కలవాలి అనుకుంటే అపాయింట్మెంట్ కోసం స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఈ అపర్ణ నవరాత్రులు అంటే ఏమిటి, దేనికోసం చేస్తారు? అసలు మామూలుగా మనం శరన్నవరాత్రులు అదే కదా వింటాము. అపర్ణ నవరాత్రులు ఏంటి చెప్పండి. తప్పకుండా అమ్మా. శ్రోతలందరికీ కూడా ఒక చిన్న మనవి. వివేకం గల వారికి అయితే నేనేమి చెప్పనవసరం లేదు, వివేకం లేని వారికి చెప్పినా ఉపయోగం లేదు. అయినప్పటికీ కూడా చెప్పేటువంటి దాన్ని ఒక్కసారి మనస్సు పెట్టి బుద్ధితో ఆలోచించుకొని మనస్సు పెట్టి విన్నట్లయితే ఎందుకు చెబుతున్నాము అనేటువంటి విషయం అర్థమవుతుంది. అది గ్రహించుకోగలిగితే జీవితం అనేటువంటిది అంతా కూడా చాలా శుభంగా ఉంటుంది విషయం. అయితే మీరేమన్నారమ్మా, ఇప్పుడు శరన్నవరాత్రులు మనం చూస్తూ ఉంటాము అన్నారు. కొన్ని దశాబ్దాల కాలంగా ఈ నవరాత్రులు అనేటువంటిది అన్నపూర్ణ అమ్మవారు, గాయత్రి అమ్మవారు, సరస్వతి అమ్మవారు, రాజరాజేశ్వరి అమ్మవారు ఇలా లలిత అమ్మవారు వస్తున్నారు కొన్ని దశాబ్దాలుగా. అతఃపూర్వం ఏం జరిగింది ఎవరికైనా తెలుసా? అసలు అతఃపూర్వం నవరాత్రులు ఏ విధానంగా జరిగాయో ఎవరికి తెలియదు. సప్తమాతృకలు, నవదుర్గలు, అష్టాదశ శక్తి పీఠ మహాశక్తి పీఠార్చనాధి దేవతలు, దశ మహావిద్యాధి దేవతలు, ఈ నలుగురిని ఆవాహన చేసేవారండి. ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి 4 కాలాలలో కూడా అర్చనలు జరిగేవి. ఒక రోజుకి కనీసంగా 16 గంటల అర్చన జరిగేదమ్మా. 16 గంటల అర్చన జరిగేదన్నప్పుడు కూర్చున్న మామూలుగా మేమైతే కూర్చుని చేసుకుంటూ ఉంటాం. కొంతమంది వచ్చి చూసేటువంటి వాళ్ళకి అది ఇబ్బంది కలుగుతూ ఉండేది. క్రమేపీ అంతంతసేపు కూర్చోవడం అనేటువంటిది అలవాటు తప్పిపోయింది చాలామందికి. 1 గంట 2 గంటలు అంతే కూర్చోగలుగుతున్నారు. కుంకుమార్చన అంటే ఇంకొక అరగంట కూర్చోగలుగుతున్నారు, అంతకు మించి కూర్చోలేకపోతున్నారు. కాబట్టి నవదుర్గల్లో అట్లా అక్కడక్కడ తీసుకుంటూ దేవీ నవరాత్రులు అనేసి విజయవాడ ఇంద్రకీలాద్రిలో ప్రారంభం చేశారు. అది ప్రమాణంగా మనం అందరం తీసుకొని చేస్తున్నాం. ఏది ప్రమాణం, ఎంతవరకు ప్రమాణం అనేటువంటిది మనకు అనవసరం. దుర్గ కూడా పెద్దది కాబట్టి అక్కడ ఇలా చేస్తున్నారు కాబట్టి మనం ఇలానే చెయ్యాలి అనే మినహాయిస్తే అసలు పూర్వం ఏంటి, ఏం చేసేవారు, ఎందుకు మారింది అనే ఒక విషయం ఎవరికి కూడా తెలియదు, అనవసరం, పట్టించుకోరు. నాకు అవసరం ఏముంది అనేటువంటి స్థితిలో ఉంటారు. ఇది నేను కొన్ని సంవత్సరాల క్రితం సాధన చేసిన తర్వాత ఇది నాకు 15వ సంవత్సరం అమ్మ. అప్పటి నుంచి కూడా నేను ఏదైతే కనుక చరిత్రలో, ఇతిహాసమునందు, శాస్త్ర ప్రమాణమునందు చెప్పబడి ఉన్నదో ఆ నవరాత్రులనే ప్రతి సంవత్సరము కూడా చతుష్కాలార్చనలో చేసుకుంటూ వస్తున్నా. అయితే ఈ సంవత్సరం అపర్ణ నవరాత్రులకు ఒక ప్రత్యేకత అయితే ఉందమ్మా. ఏమిటి అసలు అపర్ణ అంటే ఎవరు? అపగత రుణ అపర్ణ. రుణం అనేటువంటి మాటని లేకుండా చేసేటువంటిది, రుణం అనేటువంటిది ధరికి రాకుండా చేసేటువంటిది. అసలు ఆ మాటనే మనకు స్ఫురణకి రాదు. ఆ స్థితిలో విధానాన్ని ఇచ్చి నిలబెట్టేటువంటిది అపగత రుణ అపర్ణ ఆవిడే. ఇప్పుడే ఎందుకు చెయ్యాలి? కింద సంవత్సరం చేశారా, వచ్చే సంవత్సరం చేయొచ్చుగా, ఇప్పుడే ఎందుకు చెయ్యాలి? ప్రమాదాలన్నీ వరుసపెట్టి ఇప్పుడే వస్తున్నాయి. ఆర్థికంగా ప్రతి ఒక్కరూ కూడా ఇరుక్కుపోతున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి చాలామందికి ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో కూడా గత నెల 15 రోజుల నుంచి జరుగుతున్నటువంటివి, గ్రహణం తర్వాత దీపావళి వరకు జరగబోయేటువంటి వాటిలో అమోఘంగా ఆస్తి నష్టం అనేటువంటిది జరుగుతుంది. సామాన్యుడు పూర్తిగా రోడ్డు మీదకి వచ్చేస్తాడు, పరిపూర్ణంగా రోడ్డు మీదకి వచ్చేస్తాడు. ధనవంతుని ఎవరు ఏం చేయలేరు, కానీ వాళ్ళకి కూడా కొన్ని తప్పవు. ఆ ఇబ్బందులు అనేటువంటి పడుతూ ఉంటారు.
ఈ పరిస్థితులు వాళ్ళు తినటానికి కూడా ఎదురు చూడాల్సిన పరిస్థితులు అయితే చూడాల్సిన పరిస్థితులు ఖచ్చితంగా ఉన్నాయి. అటువంటి స్థితిలో వాళ్ళని ఎవరు కాపాడాలి? అమ్మే కాపాడాలి. ఈ నవరాత్రులలో ప్రతిరోజు అపర్ణ ఆరాధన చేయటము వలన ఖచ్చితంగా విజయదశమి కల్లా వారు మళ్ళీ అమ్మయ్య నాకు ఎలాంటి నష్టము లేదు, అమ్మవారు నా యందు ఉంది, నన్ను నిలబెడుతుంది, నాకు ఇబ్బంది లేదు, నేను భయపడక్కర్లేదు, నా భార్య నా పిల్లలకి నేను పస్తు పెట్టవలసిన అవసరం లేదు, అమ్మవారు నన్ను కాపాడుతుందని ఒక నమ్మకం వారికి అమ్మవారు ఇస్తుందండి. అటువంటి నమ్మకం వాళ్ళందరికీ రావాలి. అటువంటి స్థితి మళ్ళీ వచ్చి గుప్పెడు భోజనం కడుపుండా తినాలి. అది కావాలి అని అంటే దానికి మూలాధి దేవతనే ఆరాధన చేయాలి. అది దృష్టిలో ఉంచుకుంటే మూలాధి దేవత ఎవరు? అపర్ణ. ఉమా కాత్యాయని గౌరీ కాళీ హై మమతీశ్వరి శివా భవాని రుద్రాని సర్వాణి సర్వమంగళ అపర్ణ పార్వతీ దుర్గా మృడాని చండికాంబిక ఆర్య దాక్షాయని చైవ గిరిజామి అనకాత్మజా. ఈ దేవతలో మూలం అపర్ణ. ఆ అపర్ణ ఆరాధనని కనుక ఈ ఒక్క నవరాత్రులు 10 రోజులు కనుక చేసినట్లయితే ప్రతి ఇంట్లోనూ కూడా ఆవిడ స్థిరంగా నిలిచి ఉంటుంది. తిండికి బట్టకి లోటు ఉండదు. కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర, చేతి నిండా పని, ఒంటి నిండా బట్ట, ఈ 4 లోటు లేకుండా అమ్మవారిస్తుంది. కనుకనే ఇన్ని విషయాలన్నీ దృష్టిలో ఉంచుకొని జరుగుతున్నటువంటి అనర్థాలు, రాబోయేటువంటి అనర్థాల వల్ల అగమ్య గోచరం అనేటువంటిది అయిపోతుంది. భోజనం అనేటువంటిది ఎంతో కష్టపడితే కానీ దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. అటువంటి వాటి నుంచి ఆ ఒక్క నామాన్ని 10 రోజులు స్మరించడం వలన ఆ కడుపు నిండా భోజనం దొరికేటువంటి యోగం అమ్మవారు ఆ మనిషికి ఇస్తుంది ఇంట్లో కూర్చొని ఒక ఉద్దేశ్యంతో. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ 10 రోజుల పాటు ఈ అపర్ణ నవరాత్రులు అనేటువంటిది శాస్త్ర ప్రమాణంగా ఏ రకంగా అయితే చెప్పబడి ఉన్నదో ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము 3 కాలాలలో కూడా ఏ విధానాన్ని అనుసరించి చేస్తే మనం బాగుంటాము అనేటువంటి విషయాన్ని మనం ప్రతి మనిషికి ఖచ్చితంగా తెలియజేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. అలానే ఎవరికి వారి ఇంట్లో కూడా కష్టం లేకుండా ఈ వ్రతాన్ని ఈ యొక్క నవరాత్రులు చేసుకోవచ్చండి. కనీసం ఉదయం 1 అరగంట, సాయంత్రం 1 అరగంట సమయాన్ని కనుక వాళ్ళు కేటాయించుకోగలిగితే వాళ్ళ ప్రతి ఇంట్లోనూ కూడా కష్టము లేకుండా ఈ యొక్క విధానాన్ని అనుసరించవచ్చు చక్కగా. కాబట్టి ప్రతి ఒక్కరూ తనకు ఆర్థికపరమైన ఇబ్బందులు వద్దు, సుఖంగా ఉండాలి అనుకుంటే కనుక అపర్ణ నవరాత్రుల్ని ఖచ్చితంగా ఆచరించి తీరవలసిందే. చాలా చక్కగా వివరించారండి. ఇక గురువుగారు చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఈ కథకి సంబంధించి ప్రతి ఒక్కళ్ళకి యూస్ఫుల్ అదే అనుకుంటున్నాను. అపర్ణ అమ్మవారిని ఏ విధంగా ఆరాధించాలి, దానివల్ల కలిగే లాభం ఏమిటి, ఈ విషయాలన్నీ వీడియో ద్వారా తెలుసుకున్నాం. మరి వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.